నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. మరొకటండి, ఇప్పుడు కార్తీక మాసం ఉన్న సందర్భంగా రేట్లు అయితే ఎక్కువ లేదని అనుకున్నాము. నిన్నటితో కార్తీక సోమవారాలు అయిపోయినాయి. కార్తీక మాసంలో రేట్లు ఎక్కువ ఉండవు కొంచెము అనుకున్నాం, కానీ ఈ వారం కూడా రేట్లు ఉరివే మొత్తం డౌన్ అయిపోయినాయి. కొనేవాళ్ళు రాలేదు, అలాగే జీవాలు కానీ పెద్దగా రాలేదు. వచ్చిన జీవాలు కానీ రేట్లు అయితే డౌన్గానే ఉన్నాయని రైతులు అయితే చెప్తున్నారు. మనకు కానీ తెలుస్తుంది. చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కామెంట్లు చేసి రేట్లు ఎక్కువ ఉంటాయి అది ఇది అని అంటున్నారు. వాళ్ళ ఏమంటే ఒక్కటే కట్టడి కామెంట్లు చేసే కాదు, మొత్తం మార్కెట్ అంతా తిరిగి రేట్లు విచారించుకొని అప్పుడు కామెంట్లు చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఒక కట్ట బేరం కుదరలేదని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి కామెంట్లు ఫ్రీగా ఉన్నదని కామెంట్లు చేసేది కాదండి. ఇదిగానే గమనించవచ్చు కామెంట్లు చేసేవాళ్ళు. డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే పారలు, గంపలు, ఇవన్నీ కదిరి నుంచి అయితే మనము రైతులకైతే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేసి తీసుకోవచ్చు. దీంతోపాటు యూనివర్సల్ యానిమల్ ఫీడ్, ఈ ఫీడ్ వచ్చేసి దాదాపు 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి. ఇది కానీ మనం కదిరి నుంచి అయితే సప్లై చేస్తున్నాము. మొక్కజొన్న, గోధుమలు, సజ్జలు ఇలాంటి 10 రకాల దానాలు ఉంటాయి. ఇంకోటి మల్టీవిటమిన్, బ్లాక్ సాల్ట్, మొత్తం 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్. ఇది కానీ మనం డీలర్షిప్ తీసుకొని అయితే మనం కదిరి నుంచి అయితే సప్లై చేస్తున్నాం. ఈ ఫీడ్ వల్ల ఉపయోగం ఏమంటే దాదాపు నెలకి 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయండి. పొట్టేళ్ళు కావచ్చు, మేకపోతులు కావచ్చు. అందుకోసం మనము ఈ ఫీడ్ ఒక బస్తా తీసుకొని ఒక 5 రోజులు వాడంగానే వీటి రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. అందుకోసం మనం డీలర్షిప్ తీసుకొని మనం సప్లై కానీ ఇస్తున్నాం రైతులకి. ఎవరికైనా కావాలంటే ఇది కానీ మనం పంపిస్తామండి. మన కదిరి నుంచి అందుబాటులోనే. ఇది మార్కెట్ అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగా మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తారన్నా? ఏనా ఎట్లా చెప్తా? 14,000 జత అయితే చెప్పినారు. 14,000 జోడీ అయితే చెప్తారు. ఎట్లా అడుగుతున్నారా? అడుగుతానన్నా ఒక 13,000తో జోడీ. 13,000తో జోడీ అడుగుతున్నారా? 13,000తో జోడీ అయితే అడుగుతున్నారు. రైట్, థ్యాంక్స్. ఒక కట్ట అయితే ఉన్నాయి నెల్లూరు జుడిపి హోటల్లో కదిరి సంతలో. ఏనా ఏం రేట్ చెప్తున్నా? 23,000 జత 23,000 అయితే చెప్తున్నాను. 23,000 జోడీ అయితే చెప్తాను. అన్నీ జుడిపినేనా? నెల్లూరు జుడిపి, అన్నీ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళే. ఇది ఒకటి రెడ్ బ్లాక్ ఉందా? అది నెల్లూరు కిందకి వస్తుందా? అది మామూలు వేరే, అది వేరే. నెల్లూరు ఒకటి మాత్రం నల్లది ఉంది. జత 23,500. ఏం రేట్కి అడుగుతున్నారు? ఎట్లా ఇస్తారు? వాళ్ళు 21కి అడుగుతున్నారు. 22 అయితే అట్లా ఇద్దామని ఉన్నాం. 22 అయితే ఇద్దామని ఉన్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? కొన్ని 20 కేజీలు పడతాయి, కొన్ని 20 కేజీలు, 15 కేజీలు పడతాయి అంటావు. కొన్ని 13 కేజీలు పడేవి, 10 కిలోలు. యావరేజ్గా 16 కేజీలతో పెట్టుకోవచ్చు. అన్నీ 16 కాదు, 17 కేజీలు వస్తాయి. 17 కేజీలతో పెట్టుకోవచ్చు. సన్నవి, పెద్దవి అన్ని కిందికి మీదికి పెట్టుకుంటే. ఎన్ని ఉన్నాయి కట్ట? ఇవి 40. 22. సరే పెద్ద థ్యాంక్స్.
లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. అంటే దాదాపు 15 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. నా ఏం రేట్ చెప్తున్నా? 21 జత 21,000 అయితే చెప్తున్నాను. 21,000 జోడి. ఇచ్చే రేట్ ఏం రేట్ ఇస్తారు? ఎట్లా అడిగినారన్నా? 18,650తో మీరు ఇద్దామన్నారు. అయిపోతుందా ఫైనల్ రేట్? కావచ్చు. ఎన్ని కేజీలు పడొచ్చినావు మాంసం పరంగా? 18-19 అయితే పడతాయి అంటున్నారు అండి. రైట్. కట్ అయితే ఉందండి. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. ఏం రేట్ చెప్తే పెద్దయా? ఎట్లా చెప్తున్నారు పెద్ద? 25,500 చెప్తున్నారు. 25,500 జత 25,500 అయితే చెప్తున్నారు అండి. 25,500 జోడి. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 16-18 కేజీలతో. 18 కేజీలతో. లైవ్ వెయిట్ 35 కేజీలు వస్తుందా? అట్లే లైవ్ వెయిట్ 40 వస్తుందా? అవునా? 40 కేజీలు లైవ్ వెయిట్ అయితే ఉన్నది. మాంసం పరంగా 16-18 కేజీలు పడుతుంది. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు? ఎట్లా అడిగినారు? లాస్ట్ వచ్చేసి 22,000 అడుగుతున్నారు. 23,500 మేము ఇమ్మంటున్నాము. 22,000తో అడుగుతున్నారు. 23,500 మేము ఇమ్మంటున్నాము. 23,000 ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారు అండి. చూడవచ్చు. ఎన్ని ఉన్నాయి ఇవి గుంపు? 48 ఉన్నాయి. రైట్ రైట్. 13,500 2 జత గొర్రెలు 13,500 అయితే చెప్తున్నాను. జోడి 13,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నాను. ఇవి అంతా ఏజ్ అయిపోయినట్టుగా నాత. ఇదే దీనికి అన్ని దొక్కలు కనిపిస్తున్నాయా? అవునా? అన్ని పళ్ళు కానీ ఎన్ని పళ్ళతో ఉన్నాయా? 6 పళ్ళతో ఉన్నాయా? అన్నీ 4 ఈతల గొర్రెలు ఉంటాయా? 3 ఈతలు 4 ఈతల గొర్రెలు అయితే ఉంటాయండి. 13,500 జత గొర్రెలు అయితే చెప్తున్నారు. మేత లేక సరిగ్గా మేపలేక నీకు ఇవి బక్కగా అయితే ఉన్నాయి. రైట్ నా. థ్యాంక్స్. ఇవి ఒక గుంపు అయితే ఉన్నాయండి. లోకల్ బ్రీడు. నా ఏం రేట్ నా? అడగలేదంటండి. బేరాలు అయితే కాలేదు. చూడవచ్చు. ఇవి కానీ 18 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 20-22 వేలు చెప్తారు. అయితే అడగలేదు కాబట్టి మనం కానీ రేట్లు అడగలేము. కట్ అయితే ఏం రేట్ పెద్దయా? 20,000 జత 20,000 అయితే చెప్తున్నాను. 20,000 జోడి. ఎన్ని 16 కేజీలు పడచ్చా? 18 కేజీలు మాంసం పరంగా అయితే ఒకటి అయితే ఉన్నాయి. 20,000 జత 20,000 జోడి అయితే చెప్తున్నారు. కట్ అయితే ఉన్నాయి. నా ఏం రేట్ నా? ఎట్లా చెప్పినారు జత? 16,000 జత 16,000 అయితే చెప్తున్నాను. 16,000 జోడి. ఎన్ని కేజీలతో పడేసినా మాంసం పరంగా? 10 కేజీలు వస్తాయా? 10 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయంటే 16,000 జోడి. ఏం రేట్కి ఇస్తారు? ఏం రేట్కి అడిగినారన్నా? 14,800 అడిగినారు. ఇంకా ఈలే ఫైనల్ రేట్ కాలే. రైట్. 14,800 ఫైనల్గా అడిగినారు ఉంటుంది. 10 కేజీలు మాంసం పడేది అయితే చెప్తున్నారు. 12 కేజీల వరకు రావచ్చు అందాస్. చూడవచ్చు. పెద్ద సైజు నా ఎట్లా చెప్తున్నా? 34,000 జత 34,000 అయితే పెద్ద అయితే చెప్తున్నారు అండి. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయా? 22, 23, 25, 20. యావరేజ్గా 20 కేజీలతో పెట్టుకోవచ్చా? సన్నవి అన్నీ కలుపుకొని
20 కేజీలతో మాంసం పడేటివి అయితే ఉన్నాయి. 33,000 లాస్టా? చెప్పినది ఎంత? 34,000 33,000 ఫైనల్ ప్రైజ్ అయితే అవుతాయి అంటున్నాను. అన్నీ లోకల్ అనంతపురం లోకల్ ముదుగు బేరే. రైట్, థ్యాంక్స్. సంతలో సింధనూరు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేటు? ఏం రేట్ ఇవి సింధనూరు పొట్టేళ్ళు? 15,000 ఒక్కొక్కటి 15,000. ఈ సింధనూరు మాత్రం ఒక్కొక్కటి చెప్తారు. మామూలుగా వీళ్ళు వేరేటివి అయితే జతల పరంగా అయితే. ఇది ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 20 కేజీలు వస్తాయా? 20 కేజీలు అయితే వస్తాయని సింధనూరు పొట్టేళ్ళు కదిరి సంతలో. ఇవి ఒక కట్ట 2 కట్టలు మాత్రం తెస్తుంటారు అన్నోళ్ళు. ఒక్కొక్కటి 20,000 అయితే చెప్తున్నారు. 20,000 చెప్పిండేదే ఒక్కోటి 15,000. సరే రైట్, 15,000 అయితే చెప్తున్నారు అండి. రైట్, కట్ అయితే ఉన్నా. ఏం రేట్ ఇవి? ఎట్లా చెప్తారా? 21,500 జత. 21,500. అవునా? అవునా? సరే 21,500 అయితే చెప్తున్నారండి. ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చునా? 18,500 తక్కువ ఇవ్వ. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒకటి మాంసం పరంగా ఎన్ని కేజీలు పడవచ్చు? 6 కేజీలు పడుతుంది, 10 కేజీలు పడుతుంది, 15 కేజీలు పడుతుంది. ఓవరాల్గా చెప్పలేము. ఓవరాల్గా కట్ట మీద ఒక 14 కేజీలు పడచ్చా? 14-15 పడచ్చు. 14-15 పడచ్చు. అవునులే 20 పడదు అనుకుంటే వద్దులే. అట్లా అంటావా? సరే, కట్ట అయితే ఉన్నాయండి. ఎంత చెప్తున్నా మొత్తం కట్ట? 25తో జత 25,000 అయితే చెప్తున్నారు. అంటే 2 సైజులు ఉన్నాయా దీంట్లో? అది పెద్ద సైజు ఒకటి, చిన్న. పెద్ద సైజు ఎంత జత? పెద్ద సైజు 35,000, చిన్న సైజు 25,000. ఈ 14,000తో జత. అంటే 3 సైజులు ఉన్నాయి అనుకో. అదే అండి, 3 సైజులు ఉన్నాయి. ఇవి 14,000, అవి 25,000, ఇది 35,000. రైట్ నా, థ్యాంక్స్. కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నా? 15,500తో జత పొట్టేలు 15,500 అయితే చెప్తున్నారు. 15,500 రూపాయలు జోడి. 14,500తో అడుగుతున్నారు. మీరు ఎట్లన్నా 15,000 అయితే ఇస్తారు. అన్నీ బాగా కాదు. ఎన్ని కేజీలతో పడొచ్చున్నా మాంసపరంగా? 13-14 కేజీలతో. 15 కేజీలు కానీ ఉండేటివి ఉన్నాయి. యావరేజ్గా 14 కేజీలతో మాంసం పరంగా పెట్టుకోవచ్చు. రైట్ నా, థ్యాంక్స్. కట్ట ఏం రేటు చెప్తున్నా? ఎవరా? రెడ్డి అన్నవా? ఎట్లా చెప్తున్నా? 24,000. 24,000 చెప్తున్నాడండి ఆదిరెడ్డి. ఇది 24,000. ఎట్లా చెప్తున్నా? 23,500. ఈ జత 23,500 అయితే చెప్తున్నారు. 23,500 జోడి. యావి నా పొట్టేళ్ళు ఇవి? నాటి పొట్టేళ్ళేనా? నాటి పొట్టేళ్ళే. అనంతపురంలో లోకల్. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఉత్తమ మాంసం అయితే 18 కేజీలు వస్తాయి. 17-18. ఉత్తమ మాంసం అయితే 17-18 వస్తాయి. లైవ్ వెయిట్ అయితే? లైవ్ వెయిట్ 33 కేజీలు యావరేజ్. 33-40 కానీ పడేటి ఉండాలి. 33 వస్తాయి అన్నీ కలిస్తే. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చునా? 22,000 22,000 అయితే ఇవ్వచ్చు.
రైట్ నా థ్యాంక్స్. ఫైనల్ ప్రైస్ 22,000 అయితే ఫైనల్ ప్రైస్ అయితే అవుతాయండి. ఏం రేట్ చెప్తున్నా? 30,000 చెప్పిన. 30,000 చెప్పినారా? కదిరికే టాప్ సరుకు అయితే తీసుకొచ్చినాడు అన్న. యా ఊరు నుంచి మీరు? మదనపల్లి పక్కన కోనేటిపాలెం. మదనపల్లి పక్కన కోనేటిపాలెం. 36 పొట్టేళ్ళు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా ఇంటికాడ? ఇంకా 50 ఉన్నాయి. సంతకి 50. అన్ని ఇవేనా వ్యాపారమా? పొట్టేళ్ళ వ్యాపారమే. అట్లా నెల్లూరు జుడిపినేనా? నెల్లూరు జుడిపినే అన్న వ్యాపారం అంట. గూడూరుకి పోతాడు. కదిరికి వస్తారు. ఇదేనా బండ్లో కానీ సరుకు డెలివరీ ఇస్తావా? సరే. ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు. 9652319951. ఇంకోసారి చెప్పిన. 9652319951. ఏం పేరు అంటే? సతీష్. రైట్ అండి. అదండి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కావాలంటే అన్నకు కాల్ చేసి లైవ్ వెయిట్ ఇస్తారు, జతల పరంగా ఇస్తారు, సింగిల్గా ఇస్తారు, ఎట్లయినా ఇస్తుంటారు. మంచి భారీ సైజులో అయితే అన్నోళ్ళ దగ్గర అయితే. చిన్న సైజు కానీ ఉంటాయా మీ దగ్గర? A to Z ఉంటాయి. రైట్ నా థ్యాంక్స్. సతీష్ సాఫ్ట్వేర్ MBA చేసి జీవాల వ్యాపారం చేస్తున్నారండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారన్నా మీరు? 8 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కన్నా ఇది వ్యాపారం పర్వాలేదు, ఇదే బెస్ట్ అంటావు? సాఫ్ట్వేర్లో అయితే ఒక దగ్గర కూర్చొని ఒకరికి సమాధానం. ఇదైతే మనం కష్టపడుకుంటా మనము 10 మందికి ఉద్యోగాలు ఉద్యోగాలు కానీ ఇచ్చుకోవచ్చు. రైట్ నా థ్యాంక్స్ అన్న సతీష్. ఒక కట్ట అయితే పిల్లా గొర్రె నా ఏం రేట్? నా పిల్లా గొర్రె ఏం రేట్ చెప్తారు? 16.5. ఒక పిల్ల ఒక గొర్రె 16,500 అయితే చెప్తారు. కాదు ఎన్ని ఈతల గొర్రెలున్నా? 2-3 ఈతలు. అన్ని నేత గొర్రెలే. మంచి మొత్తం కట్ట మీద ఎట్లా అడుగుతున్నారు? 2-3 అడుగుతున్నారు. 2 జతలు 3 జతలు అడుగుతున్నారు. 16.5 పిల్ల గొర్రె చెప్తున్నారు మీరు. రైట్. 16,500 అయితే చెప్తున్నారండి. ఏనా ఎట్లా చెప్తున్నారు అట్లా? 25 చెప్తున్నారు అన్నోళ్ళు. 23.5తో ఇస్తారు. జత 23,500. 25 చెప్తున్నారు అండి. 25,000 జోడి. 23.5తో ఇస్తారు ఫైనల్ ప్రైస్. కట్ట గొర్రెలు ఉన్నాయి. ఏం రేట్ నా గొర్రెలు? 22,000 జత గొర్రెలు. 22,000 అయితే చెప్తున్నారు. 22,000 జోడి. ఎన్నో ఈత గొర్రెలు? 3 ఈతలు 4 ఈతలు ఉన్నాయి. 3 ఈతలు 4 ఈతలు గొర్రెలు. 4 ఈతలు గొర్రెలే. మళ్ళీ దానికి మించి లేవు. ఇచ్చే రేట్నా? లాస్ట్ రేట్ ఏం రేట్? 20,000తో ఇస్తారు. 20,000తో అయితే ఇస్తామంటున్నారు. పిల్లలనా లేవు. అన్ని సూట్ గొర్రెలు ఉండేట్లా? అన్ని సూట్ గొర్రెలు ఉన్నాయి. ఎన్ని రోజుల్లో ఈయనొచ్చా? నెల 2 నెలల్లో ఈయనొచ్చా? అది పిల్ల ఉంది, అది సపరేట్? అది సపరేట్. ఇది సరేనా.